హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు మన ఛానల్ నుంచి అయితే మనం పుల్కాలు, అందరూ డిన్నర్గా అయితే పుల్కాలు తీసుకుంటూ ఉంటారు కదండి. మనం ఆ పుల్కాల్ని ఆకుకూరేసి పాలకూరేసి ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి పుల్కాలు అనేది ఈరోజు మన ఛానల్లో అయితే మనం చూసుకుందాం. ఇదిగోండి, ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి. ఇది ఆకుకూర పాలకూర అయితే ఒక కట్ట తీసుకోండి. ఎంతో ఆరోగ్యవంతమైన పాలకూర పుల్కా అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం అండి. దానికోసం అయితే మనం చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు, 3 వెల్లుల్లిపాయలు తీసుకోండి. ఇప్పుడు మనం ఒక కట్ట శుభ్రంగా క్లీన్ చేసుకొని పాలకూర దాన్ని కూడా వేసుకొని మనం మిక్సీలో పేస్ట్ లాగా చేసుకొని దాన్ని మనం గోధుమ పిండిలో వేసి అయితే పిసుకుందామండి. మిక్స్ చేసుకుందాం శుద్ధలాగా. ఇప్పుడు గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మనం పెట్టుకున్న మిక్సీలో వేసుకున్నాం కదండి పాలకూర. చూసారు ఎంత గ్రీన్గా ఉందో పాలకూర. ఆరోగ్యకరమైన పాలకూరను అయితే మనం దీంట్లో యాడ్ చేసుకుంటున్నాము. పుల్కాలు మనం నైట్ డిన్నర్గా అయితే తీసుకుంటూ ఉంటాం కదండి. మనం ఈ విధంగా పాలకూరను ఉపయోగించి చేసుకోవచ్చండి. పాలకూర చాలా ఆరోగ్యానికి అయితే చాలా మంచిది కదా. చాలామంది రక్తహీనతతో ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళందరూ పాలకూరను అయితే తీసుకోవటం చాలా మంచిది. బీపీ ఉన్న వాళ్ళు కూడా బీపీ కంట్రోల్ అవుతుంది. వెయిట్ లాస్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ పాలకూర మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే మనం పాలకూర పేస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ అయితే వేసుకుందామండి. ఇది మనం కర్రీ ఏం లేకపోయినా కూడా తినొచ్చండి. కొంచెం ధనియాల పౌడరు, ఈ విధంగా మిక్స్ చేసుకోండి. దీంట్లో వాటర్ కావాల్సి వస్తే కొంచెం పడితే మాత్రం వాటర్ పోసుకోండి. ఇట్లా కలుపుకోండి. మనం మిక్సీ కడుక్కున్న వాటర్ అయితే ఉంటాయి కదండి, దాంట్లో మనం మిక్సీలో పాలకూర వేసుకున్నాం కదా, ఆ మిక్సీలో వాటర్ అయితే మనం పోసుకుందాం. కొంచెం పోసుకొని దీంట్లో పోసేద్దామండి. ఇట్లా నిదానంగా కొంచెం వాటర్ పోసుకుంటూ ఒక్కసారి వాటర్ పోసుకొని కలిపినట్లయితే మీకు ఎప్పుడు కూడా పుల్కా పొంగదు. పుల్కా మీకు అంత మెత్తగా అయితే రాదు. ఎప్పుడు కూడా పుల్కా చేసేటప్పుడు మనం కొంచెం వాటర్ పోసుకుంటూ అయితే మనం కలుపుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడైతే మనం దీన్ని ఈ విధంగా ఇలా చేసుకుందాము. మనం కలుపుకుందాం. ఇలా మెత్తగా కలుపుకోవాలి. దీంట్లో మనం ఆయిల్ ఎక్కర్లేదు, ఏమీ ఎక్కర్లేదండి. ఇలాగే చేసుకుంటున్నాం మనం పుల్కాలు. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ ఎవరైనా అయితే మాత్రం ఇలా చేసుకొని అయితే మీరు పుల్కాలు నైట్ డిన్నర్గా అయితే తీసుకోవచ్చు. మీరు ఎట్లయినా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. డిన్నరే కాదు, పుల్కాలు మీరు తినాలి అనుకుంటే మధ్యాహ్నం కూడా లంచ్లో కూడా తినొచ్చండి. లేదు అంటే మీరు బ్రేక్ఫాస్ట్లో కూడా మీ ఇష్టం అండి. మీరు ఎప్పుడు తినాలంటే పుల్కాలు ఇలా చేసుకున్నట్లయితే వెయిట్ లాస్ అవుతారు. ఎవరైనా బ్లడ్ లాస్ ఉన్న వాళ్ళైతే బ్లడ్ ఇంప్రూవ్నెస్ అవుతుంది. తర్వాత దీంట్లో అయితే విటమిన్ సి ఉంటుందండి, ఎక్కువగా విటమిన్ కే ఉంటుంది. మీరు కలిపేటప్పుడు ఇట్లా కలుపుకోవాలండి, ఇట్లా మెత్తగా. ఇప్పుడు కొంచెం రెస్ట్ ఇవ్వండి దానికి. ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఒక పావు గంట అయినా, మీకు టైం ఉంటే హాఫ్ అన్ అవర్ ఇవ్వండి, లేకపోతే పావు గంట రెస్ట్ ఇచ్చేసి దాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడైతే మనం వాటిని ఒత్తుకుందామండి, పుల్కాల్లాగా ఒత్తుకుందాం. ఇట్లా మెత్తగా అయితే పిసకాలి పిండిని. మళ్ళీ ఒక్కసారి పావు గంట తర్వాత ఈ విధంగా మళ్ళీ ఒక్కసారి దాన్ని ఇలా ప్రెస్ చేయండి. అప్పుడు మీకు పుల్కా బాగా పొంగుతుంది, మెత్తగా ఉంటుందండి పుల్కా. ఇప్పుడు మనం దీంట్లో కర్రీ ఏమీ లేకపోయినా బాగానే ఉంటుంది, ఉంటే ఓకేనండి. కర్రీ లేకపోయినా కూడా ఓకే, ఎందుకంటే మనం దీంట్లో పచ్చిమిరకాయలు వేసాం, అల్లం వేసాం, గరం మసాలా అన్నీ వేసాం. చక్కగా కారంగా ఉంటుందండి. ఇట్లా ఒత్తుకొని మీరు పెనం మీద పుల్కాలు ఎలా కాల్చుకుంటామండి మనం, అలాగే ఫ్లేమ్ మీద పెనం మీద కాల్చండి. ఇట్లా ఒత్తుకోండి.
మరీ పల్సగా ఒత్తుకోవద్దండి, మరీ మందంగా అయితే ఒత్తుకోవద్దు. పల్సగా ఒత్తుకుంటే కరకరలాడుతూ ఉంటాయి, మరీ మందంగా ఒత్తుకుంటే లోపల కాలదు. కాబట్టి అటు ఇటు కాకుండా ఒత్తుకోండి. ఇట్లా చేసి పెట్టుకోండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసి పెట్టుకొని మీరు పుల్కాలు కాల్చే పాన్లో పెట్టుకోండి. ఎక్కువ హీట్ అయితే అవనివ్వద్దండి. మీరు ఈ పెనాన్ని ఎక్కువ హీట్ అవ్వకుండా కొంచెం హీట్ అయిన తర్వాత వేసేయచ్చు. మీరు కొంచెం వెనకాల మనం కాల్చినప్పుడు ఇలా బబుల్గా వచ్చినప్పుడు మళ్ళీ తిప్పేసేయాలండి. వీటి కూడా బబుల్గా వచ్చినప్పుడు మన ఫ్లేమ్ మీద వేసి దాన్ని కాల్చుకున్నట్లయితే చాలా స్మూత్గా ఉంటుందండి. ఆరోగ్యకరమైన పాలకూరతో పుల్కాలు ఈ విధంగా చేసుకోండి. మీరు చాలా బాగుంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ విధంగా తింటే మీకు కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గిస్తుంది. మీకు ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఇది. విటమిన్ సి, విటమిన్ ఏ పాలకూరలు అయితే మనకు ఉంటాయి కదండి. అటు మనం పాలకూర తిన్నట్లుగా ఉంటుంది, మనం పుల్కాలు ఆరోగ్యకరంగా తిన్నట్లు ఉంటుంది. ఈ విధంగా అయితే ఎవరైనా వెయిట్ లాస్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా పుల్కాలను చేసుకొని మీరు డిన్నర్లో తీసుకున్నట్లయితే, మీరు ఎట్లయినా సరే తీసుకున్నట్లయితే మీ ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. ఇంకెందుకంటే మీకైతే నచ్చితే మాత్రం ఇలా ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇట్లా మీరు పాలకూరతోనే కాదు, ఏ ఆకుకూరతో అయినా చేసుకోవచ్చండి. మెంతికూరతో చేసుకోవచ్చు, తోటకూరతో చేసుకోవచ్చు. ఏ ఆకుకూరతో అయినా కూడా మీరు ఇలాగా అంటే మార్చి మార్చి చేసుకుంటూ ఉండొచ్చు. ఎప్పుడు పాలకూరతోనే కాకుండా మార్చి మార్చి ఇలా చేసుకుంటూ ఉండొచ్చండి. ఇట్లా కాల్చుకోండి. మీకు ఎన్ని కావాలంటే పుల్కాలు అన్ని కాల్చుకోండి. ఇలా పొంగుతాయండి చక్కగా. చెప్పాను కదా ఏ విధంగా మీకు పిండిని మీరు మెతుపుకోవాలి అని. ఎక్కువ వాటర్ పోసి అయితే ఒక్కసారి మెదపొద్దు, కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చక్కగా మీ చేతులతో గట్టిగా దాన్ని అయితే మనం ఒత్తినట్లయితే మీకు పుల్కాలు చాలా స్మూత్గా వస్తాయండి. చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. తింటుంటే 2కి 3, 3కి 4 అలా తినాలి అనిపిస్తూ ఉంటుంది. ఇలా చక్కగా కాల్చుకోండి. దాంట్లో ఆకుకూర ఉంది కాబట్టి మన ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. ఆకుకూర తిన్నట్టు ఉంటుంది, పుల్కాలు తిన్నట్టు ఉంటుందండి. చూసారు కదా ఏ విధంగా మనం ఆకుకూరతో పుల్కాలు చేసుకోవాలి అనేది. దీంట్లో మీరు కర్రీ కావాలి అనుకుంటే ఏదైనా కర్రీ అయితే మీరు వండుకోవచ్చండి. నేనైతే పాలకూరలో వండానండి. పాలకూర పుల్కాలకి పాలకూరే వండాను. మీరు ఏదైనా వండుకోవచ్చు, ఎగ్ కూడా ఏదైనా సరే. మీ ఇంట్లో ఏ కూర ఉన్నా ఆ కూర తినొచ్చు, లేదా దాల్ తీసుకోవచ్చు, ఎట్లయినా సరే తినొచ్చు అండి. ఈ విధంగా కాల్చుకోండి. చూసారు కదా ఇలా సర్వ్ చేసుకోండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని సర్వ్ చేసుకొని పాలకూరతో తింటారా, మీరు ఏ కూరతో తింటారా అనేది మీ ఇష్టం అండి. నేనైతే ఇప్పుడు పాలకూరని అయితే పెడుతున్నాను. పాలకూర పుల్కా, పాలకూర తింటే అసలు చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. మీరు మాత్రం ఈ పాలకూర పుల్కా తయారు చేసుకోండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా తయారు చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.